ఓం గణాధిపతి నమస్తే శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ జై హనుమాన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి మీరు ఏంటి ఇప్పుడు దీక్ష మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎన్ని రోజులు మీరు దీక్ష పెట్టుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు ప్రయాణిస్తున్నారు స్వామి? ఓం నమః శివాయ. స్వాములు అది కాకినాడ జిల్లా కరపమండలం స్వామి. కరపమండలం కాకినాడ జిల్లా కరపమండలం జీబావరం నుంచి నేను ఈ పోయిన 5వ తారీఖు మాల వేసుకుని నేను కాశీ పాదయాత్ర స్టార్ట్ చేసిన స్వామి. ముందుగా అక్కడ లోకల్లో ఉన్న ప్రతి స్వయం దేవాలయాన్ని దర్శనం చేసుకుని నేను ఇలాగా మన విజయనగరం పార్వతీపురం సింహాచలం వెళ్తుంది ఆయన్ని దర్శనం చేసుకుని అలా కాశీ వెళ్ళాలనుకుని వచ్చాను స్వామి. ఈలోగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు ఇష్టంగా భావిస్తున్నాను. అలాగే కూడా మిమ్మల్ని చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీకులాగే ప్రతి తల్లిదండ్రులు ఉండాలని. చూడండి స్వాములు, శుభ సాయంత్రం చెప్పడం మర్చిపోయాను. చూడండి మన అప్పారావు సారు పిల్లలు కూడా ఉండి చక్కగా గుడికి తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. స్నేహపూర్వంగా ఉండాలి పిల్లలు చదువు విషయంలోని, అలాగే దైవారాధనలో కూడా తోడు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మన సార్ అప్పారావు సార్ చూడండి సార్ మన సార్ని చూసి ప్రతి ఒక్కరు అంటే చాలామంది ఉండదు, కానీ నేను స్వయంగా చూశాను. అంతగా టైం స్పెండ్ చేయండి పిల్లలతో. దయచేసి పిల్లలతో మీరు ఎప్పుడైతే ప్రేమగా ఉన్నారో పిల్లలు కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. అది మాత్రం మీరు గుర్తు చేసుకున్న స్వాములందరికీ హరహర మహాదేవ శంభో శంకర. స్వాములు ఇవాళ నాకు వడిదాత అవుతున్నారు. ఆల్రెడీ ఎక్కడ చేయొద్దని చెప్పేసారు. ఇందాక 4:30కి నాకు కలిసారు సారు. నేను వస్తాను స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళదు, ఒడికి తీసుకెళ్తానని చెప్పారు. ఇక్కడ హోటల్ ఉందండి, హోటల్లో ఇప్పుడు వచ్చి ఎదురుగానని చెప్పారు. ఆ స్వామిని అప్పారావు స్వామి గారిని అలాగే పిల్లల్ని కూడా ఆ శివానుగ్రహం ఎప్పుడు ఉండాలి, అమ్మవారి అనుగ్రహం, ఆ మహాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇందాక పెంటయ్య స్వామి గారు కూడా వచ్చారు. ఆ స్వామి గారు కూడా ఇక్కడే ఉంటామా స్టేజ్ చక్కగా స్నానం కట్ చేసి వెళ్ళామన్నారు. స్వామి గారు కూడా ధైర్యం చేసి ఇక్కడ నుంచి ఎప్పుడు బాగుంటుంది, చాలా శుభ్రంగా ఉంటుంది. మళ్ళీ ఉదయాన్నే మార్నింగ్ మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అలాగే స్వాములు కూడా వచ్చారు. మన స్వాములు కూడా చక్కగా నీకు ఏ భయం ఉండదు, ఇక్కడ చక్కగా ఇక్కడ ఉండొచ్చమ్మా, అన్నిటికన్నా ఉంటాయి, ఏ పర్లేదు, ఏ భయం ఉండదు. చక్కగా అక్కడ కూడా చాలామంది జనం ఉంటారు, నువ్వు భయపడట్లేదు కూడా నాకు ధైర్యం చెప్పారు. అలాగే స్వాములు కూడా నన్ను ఆశీర్వదించి దిగ్విజయంగా నీ యాత్ర పూర్తి చేసుకుని రావాలని కోరుకుంటూ మనసారి కోరుకుంటానని నన్ను ఆశీర్వదించారు. వీరందరినీ కూడా మహాదేవుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామి మీ యొక్క యాత్ర ఒక ప్రతిదినం కూడా ఆ దైవ అనుగ్రహంతో దినదినం కూడా ప్రతిరోజు కూడా మీరు మంచి ఎంతగానో ఉత్సాహంగా మీ యాత్రని పూర్తి చేసుకొని ఈ హిందూ ధర్మాన్ని మీరు చాలా చక్కగా తీసుకెళ్ళినందుకు మీరు ఎంత మిమ్మల్ని చూసి గౌరవిస్తున్నాము. ఇంత సహజాన్ని మీరు సహజం తగ్గ యాత్ర ఇది. మీరు ఇన్ని రోజులు ఈ యొక్క యాత్రని మీరు దీనిగా ఒక యుద్ధ ప్రాతిపదికంగా మీరు చేయడం అనేది అందరికీ సాధ్యమైన విషయం కాదు. కొంతమంది ఇది ఒక పరమభక్తులు మాత్రమే, ఆ శివుడు అనుగ్రహం ఉన్న మాత్రమే ఇది వీలవుతుంది. అలాంటి స్వామిని ఈ రోజు మేము కలుసుకున్నానికి శుభ సాయంత్రాన్ని మేము కూడా మీ అందున మేము అదృష్టంగా భావిస్తూ ఆ శివుడిని మేము ఒక దర్శించుకున్నంత మాకు పుణ్యం కలుగుతుందని చెప్పేసి ఈ స్వామి ద్వారా మేము ఆ దేవుడిని కోరుకుంటున్నాం. ఓం నమస్తే. ఓం నమస్తే. ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత మాతాకి జై. భారత మాతాకి జై. భారత మాతాకి జై. హర హర మహాదేవ. ఈ రోజుకి నేను పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎక్కడా కూడా నేను బయట తినలేదు స్వాములు. ప్రతి దిక్కున ప్రతి భక్తులు, ఇలాంటి భక్తులందరూ కూడా నాకు వడి ఇవ్వటం, భిక్ష ఇవ్వటం. వేళ మధ్యాహ్నం కూడా అనకాపల్లి చెన్నగారిని కూడా నాకు భిక్ష ఇచ్చారు. అలా చాలా ప్రతి దిక్కున కూడా హిందూ ధర్మం ఎక్కడ పడలేదు. మనమే బాగా బలిష్టగా చాలామంది కూడా ధైర్యంగా ఉన్నారు. ఎక్కడా కూడా హిందువులు లేరనుకోవద్దు. ప్రతి దిక్కున హిందువులు ఉన్నారు, హిందువులు ఆదరణ చూపిస్తున్నారు. నేను ప్రతి దిక్కున కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేస్తున్నానంటే మన హిందువులే కారణం. ప్రతి దిక్కున కూడా నన్ను ఆదరించి చక్కగా నాకు ధైర్యాన్ని ఇచ్చి ధైర్యం చెప్తూ నన్ను ఆశీర్వదించి పంపిస్తున్నారు. అలాగే ఈ భక్తుల ఆశీర్వాదంతో, ఆ మహాదేవుని ఆశీర్వాదంతో నేను యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తానని. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. భారత మాతాకి జై. భారత మాతాకి జై. భారత మాతాకి జై. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.